ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళదాం. ఇప్పటికే సమయము గతిస్తూ ఉంది. చివరిలో ఒక సాక్ష్యం కూడా ఉంది కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అంశం ఏం చెప్తున్నామండి? చెప్పాలి, అందరు చెప్పాలి. పరుగెత్తుట. స్తోత్రం. నడక డాక్టర్ గారు అంటారు మంచిది అంటారు, ఆరోగ్యం అంట నడక. కానీ ప్రభు అంటున్నాడు నడక కావాలి, అంతకంటే పరుగు కూడా పరిగెట్టాలి. స్తోత్రం. కనుక ఏ పరుగు మనం పరిగెడుతున్నామో, ఎక్కడికి పరిగెడుతున్నామో ఆలోచన చేసుకోవాలి. ఎవరు ఎక్కడికి పరిగెడితే ఏ ప్రతిఫలం వచ్చింది, ఎవరు ఎక్కడికి పరిగెడితే ఏ నష్టం వచ్చిందో చక్కగా మీకు అర్థమయ్యేలాగా మనం వింటున్నాం. స్తోత్రం కలుగాక. పక్కోళ్ళతో ఒకసారి వందనాలు చెప్పండి. నవ్వుతా సీరియస్గా రేటు మరి చెప్పాలి, నవ్వుతా చెప్పండి కదందా. స్తోత్రం. మొదటి వారమున దేవుని సన్నిధిలో ఎంతగానో దేవుడు మనకు తోడుగా ఉన్నారు. రెండో వారంలో కూడా దేవుడు తోడుగా ఉన్నారు. నవంబర్లో ఈ మూడో వారంలో కూడా దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్న మాటల కొరకు ఆశ కలిగి వచ్చి దేవుని మాటలు శ్రద్ధగా వింటానన్న వారు రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తాం కదా. మగవాళ్ళు ఎత్తలే చాలామంది, వాళ్ళకి ఆశ లేదు. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. పిల్లలు ఈ రోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసాం. ఇది ఒక ఉపమానం రీతిగా వ్రాయబడినటువంటి లేఖనాలు. తప్పిపోయిన యొక్క కుమారుని యొక్క తండ్రి పరిగెత్తిన పరుగు. తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి పరిగెట్టాడు. కొడుకైతే అడుగులో అడుగేసుకుని ఏమంటాడో మా డాడీ, మా డాడీ చీపా అంటాడేమో. ఎందుకంటే అంత భయంకరమైన పని చేశాడు కొడుకు. ఎలాంటి పని? బాధ, గుండెలు నిజంగా ఆగిపోయే పరిస్థితి, గుండుపోటు వచ్చే పరిస్థితులు చేశాడు. ఈ తండ్రి ఏమంటాడో అని అడుగులో అడుగేసుకుంటా వస్తున్నాడు. మనం అంటాం అడుగులో అడుగు వేసినప్పుడంట సీమ కూడా. అయితే పరిగెడితే ఏమవుతుంది? ఒక్క అడుగు పడ్డానికి చచ్చిపోతుంది. ఎవరిని నడక కాస్త సోలుగా తక్కువగా స్లోగా ఉంటుంది, పరుగు స్పీడ్గా ఉంటుంది. కొన్నిసార్లు స్పీడ్గా పరిగెట్టడం కూడా కొన్ని ప్రమాదాలే. అలాగని పరిగెత్తకుండా ఆగిపోవడం కూడా ప్రమాదమే. అందుకే మన పరుగు ఎలాగుండాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా పరిగెట్టాలో మనం నేర్చుకోవాలన్నమాట. అది స్తోత్రం కలుగాక. అర్థమైందండి? మొదటి పరుగు రిబ్కా పరిగెత్తింది. రెండవ పరుగు గెహాజీ పరిగెత్తాడు. మూడవ పరుగు జక్కయ్య పరిగెత్తాడు. నాలుగవ పరుగు ఈరోజు తప్పిపోయిన తర్వాత ఇంకొక ఆయన కూడా మర్చిపోయాం. నిత్య జీవానికి వెళ్ళటానికి ఒక అధికారి, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి పరిగెత్తాడు, ధనవంతుడు. ఈరోజు తప్పిపోయిన యొక్క కుమారుడు తండ్రి గారి పరిగెత్తాడు. చదువుకుంటాం మనం, చూడండి 15 అధ్యాయం 20 వచనంలో. వాడు ఇంకా ఎక్కడున్నాడు? వాడు ఎందుకు దూరం అయిపోయాడు? తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇంట్లో వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అందరిని విడిచిపెట్టి ఏకాకిగా వెళ్ళిపోయి ధనము పట్టుకుని, మూటట్టుకుని, బంగారం పట్టుకుని, వెండట్టుకుని, డబ్బు పట్టుకుని, బలం ఉంది కదా అనుకుని, అందం ఉంది కదా అనుకుని, ఆస్తి ఉంది కదా అనుకుని పట్టుకు వెళ్ళిపోయాడు. ధనముందా? ఎలాగైపోయింది? ఖర్చు అయిపోయింది. అత్తగొప్పరం అంటారు కదా, ఆరిపోయింది, ఏమండి, కరిగిపోయింది. ఆ బెల్లమునం చెప్పే కొన్ని సీమలు కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు సీమలు కూడా లేవు, స్నేహితులు లేరు, ఏమండి, పలకరించేవాళ్ళు లేరు. ఏమండి, ఇక్కడ చూసినట్లయితే వాడు ఇంకా దూరం అయిపోయాడు. అయితే తండ్రి ప్రేమ చూడండి, తండ్రి ప్రేమ ఎంతో గొప్పదో చూడండి. వాడు దూరంగా ఉన్నప్పటికీ వాడే పరిగెత్తుకుంటూ రావాలి. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో 2 సార్లు రాయబడింది ఒక మాట. ఏంటో తెలుసా? వాడు తండ్రి వద్దకు లేచినప్పుడు 18 అన్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు
విరోధముగా నీ ఎదుట ఈ మాట మరలా వచ్చిన తర్వాత కూడా అన్నాడు. అది వచ్చిన తర్వాత కూడా అన్నాడు. అందుకే బైబిల్ బాగా చదవాలి. రాకముందు అన్నాడు, తండ్రి పరలోకానికి నీకును నేను విరోధముగా పాపము చేశాను తనలో తాను అనుకున్నాడు, ఆలోచించుకున్నాడు, మనస్సు మార్చుకున్నాడు, బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది. అప్పుడు అనుకుని ఏమండి లేచి ప్రయాణమై వస్తున్నాడు. ఎక్కడికి? తండ్రి ఇంటికి. చెప్పాలి, అడుగుతున్నాడు అన్నమాట. నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి, మార్గము చూపించయ్యా. తండ్రికి ఇంటికి వెళితే తండ్రి క్షమిస్తాడో లేదో అనుకున్నాడు. కానీ నా తండ్రి నన్ను చూసి పరిగెత్తుకుని ఎత్తిచి నాపై పడి ఏమండి ఏడ్చెను, నవజీవన కూర్చాడు, ఇంటికి తోడుకుని వెళ్ళాడు, నన్ను దీవించాడు. నా జీవిత కథ అంతా కూడా యేసు ప్రేమకు ధరణిలో సాక్ష్యమై ఉందును ఆకలి సరళం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగా. అదొక జీవిత కథ, ఒక కుటుంబ కథ, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉపమానము. దేవుని పిల్లారా, నీకు నీ చిన్న కొడుకున్నాడు, నీకు నీ పెద్ద కొడుకున్నాడు, నీకు పెద్ద కూతురు ఉంది, చిన్న కూతురు ఉంది. ఏమండి గమనించండి పిల్లారా, ఇప్పుడు నీ యొక్క చిన్న కుమారుడు యొక్క పరిస్థితి చూస్తే తప్పిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, ఖర్చు అయిపోయిన తర్వాత తండ్రి ఇంటికి రావటానికి దగ్గరగా వచ్చినప్పటికీ ఇక్కడ తండ్రి ఎంత ప్రేమ చూపించో చూడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడంట వారిని చూసి కనికరపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని చూసి? ఈ తప్పిపోయిన కుమారుని చూసి, దూరంగా ఉన్న కుమారుని చూసి, ఆస్తి పోగొట్టిన కుమారుని చూసి. ఏమండి తండ్రి నువ్వు నాకు వద్దు అని ఆ తండ్రితో తెగదప్పులు చేసుకుని వెళ్ళిపోయిన ఆ కుమారుని చూసి తండ్రి ఏం పడ్డాడంట? కనికరపడ్డాడు. సంగమా ఆలోచించండి. పోయిన వారంలో కూడా మనం చూసాం, ఒక ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి నిత్యజీవం గారు అడిగినప్పుడు ఏమండి ప్రభు ఆయన చెప్పింది, ఆయనతో మాట్లాడి తెలుసా? అతని మీద కనికరపడ్డాడు, అతను ప్రేమించాడు రాయబడింది బైబిల్లో. చూసారా? అంటే దేవుడు ఎంత పరిస్థితుల్లోనూ ఉన్నప్పటికీ నీ తండ్రి అనేటువంటి యేసయ్య నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, నీ మీద కనికరము చూపే దేవుడు. కనుకనే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పటికీ వాడు దగ్గరికి వచ్చిన తర్వాత అంట చీపారా అనలేదు. ఒరే నీ ముఖం నాకు చూపించొద్దు అనలేదు. ఒరే నువ్వు చచ్చినవాడు అయిపోయావు కదా, నా ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయావు కదా, నన్ను అవమానపరిచావు కదా, నన్ను బాధ పెట్టావు కదా, నన్ను కృంగతీసావు కదా అని అనకుండా ఏం చేశాడంట తండ్రి? అమ్మా చెప్పండి అందరూ, మగవాళ్ళు చెప్తారు ఏమేమంటాడండి? కనికరపడ్డాడు. స్తోత్రం కలుగాక. మన దేవుడు ఎవరంటే కనికరము గల దేవుడు, కనికరము చూపే దేవుడు. అందుకనే ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అని అన్నాడు కదా, ఇదిగో కనికరము గలవారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక రోగి మీద కనికరం పడే దేవుడు, ఒక పాపి మీద కనికరం పడే దేవుడు, ఒక దొంగ మీద కనికరం పడే దేవుడు, ఒక దుర్మార్గుని మీద కనికరం పడే దేవుడు. కాబట్టి కొన్నిసార్లు దేవుని ప్రేమ లోకు అయిపోతుంది కొందరికే, అందరికి కాదు. దేవుని సిలువ సువార్త సులకనైపోతుంది. ఆయనను దేవుడు తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాగో తెలుసా? పాప మతములతో ఆ యొక్క శాపముతో ఏమండి ఆ యొక్క పశ్చాత్తాపము కలిగి ప్రభు దగ్గరికి వచ్చి, తండ్రి దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతానే అనుకుని తన మనసులో తను అనుకున్నాడు. ధనమే సర్వస్వం అనుకున్నాడు ఒకప్పుడు. ఏమండి ఈ ధరలో ఈ బ్రతికే బాగుందనుకున్నాడు. కానీ ధనమంతా ఏమైపోయింది? అయిపోయింది, ఖర్చు అయిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి, పట్టుకెళ్ళిన సొమ్మంతా అయిపోయింది. దేవుని గమనించండి. ఇప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు కనుక ఆ తండ్రి దగ్గరికి వెళ్ళే ముందు తనలో తాను అంటాడు, ఏమని తెలుసా? నా యొక్క అక్కడ 17 అంటాడు చూడండి, ఎంతో మంది కూలి వాళ్ళు అన్నం దొరుకుతుంది వాళ్ళకి. నేను కూలి చేసినా కానీ నాకు అన్నం లేదు, నేను పని చేసినా కానీ నాకు భోజనం లేదు, పందులు కాసినా కానీ నాకు ఏం కొనలేదు, కడుపు నింటలేదు. నేను ఎక్కడైతే ఏమవుతుంది తెలుసా? ఆకలితో చచ్చిపోతున్నాను. చూసారా? ఈ రోజున అనేక మంది మాట్లాడి తెలుసా? నేను ఈ బాధల వల్ల చచ్చిపోతానండి, అయ్యో నేను బ్రతకలేనండి, అయ్యో ఈ పరిస్థితి నుండి గట్టెక్కలేనండి, అయ్యో ఇక్కడి నుంచి నేను దాటలేనండి, ఈ పరిస్థితి నుంచి పైకి రాలేకపోతున్నానండి,
అయ్యా నేను సావే 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 కాదమ్మా, చనిపోవటమే కాదు. చనిపోవటం వల్ల నీ సమస్య పరిష్కారము కాదు, నీ ప్రశ్నలకు వేసే జవాబు. చచ్చిపోయి ఏం సాధిస్తావు సహోదరుడు? చచ్చిపోయి ఏం సాధిస్తావు? బ్రతుకుండు, నిలబడు, ప్రభువులో బ్రతుకు. లోకంలో చచ్చి ప్రభువులో బ్రతికితే ప్రభు నిన్ను బ్రతికిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రతికించే దేవుడు ఆయన. బ్రతికించుకునే ముందు బ్రతిమాలుకో. బ్రతిమాలుకుండే దేవుడు బ్రతికిస్తాడు. ప్రభువా నేను చేసినటువంటి పాపములు ప్రభువా. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు అడుగుతున్నాడు ఏం తెలుసా? పరలోకానికి నీ ఎదుటను నేనేం చేశాను చెప్పండి, ఏం చేశాను? విరోధముగా. అయ్యో విరోధముగా అంటే ఎప్పుడు పాపం చేసాడు మనం తెలుసు కదా. తండ్రిని ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు కదా, తండ్రి మాట వినలేదు కదా, మూటట్టుకెళ్ళిపోయాడు కదా, ఖర్చు పెట్టుకున్నాడు కదా, అన్నీ అయిపోయింది కదా. అంతగా పైకి వెళ్ళి పాపం చేసినటువంటి అతను తిరిగి వస్తుంటే తండ్రి అంట ఎలాగెళ్ళాడట? పరిగెత్తుకుంటూ. స్తోత్రం. అది మన మాట. ఏంటంటే ఎలాగెళ్ళాడు చెప్పండి, ఎలాగెళ్ళాడు చెప్పండి అమ్మా, చెప్పాలి ఎలాగెళ్ళండి? పరిగెత్తుకుని వాని మెడ మీద పడి. అసలు ఉమ్ము వేయాలి మనకైతే, మనలో అయితే ఏమంటాం? ఉమ్ము వేయాలి. అవసరం మీద మూల ఏముందో గుణపుంటే అని చంపేయండి అంటాం మనం, అని పొడిచేయండి, అని గెంటేయండి. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో కూడా చూడండి పిల్లరా. ఏమంటే పరిగెత్తుకున్నాడంట. వాడు పరిగెత్తలేదు, వెళ్ళినప్పుడు పరిగెత్తుకెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు నాకు వాటర్ ఇచ్చాడు అన్నాడు. వెళ్ళినప్పుడు నాకు ఎంత తొందరగా పంపించేది అంత తొందరగా వెళ్ళిపోదు అన్నాడు. ఎందుకంటే పాపములో పరిగెట్టేటప్పుడు మనుషులు ఏం చేస్తారు తెలుసా? పరిగెడతారు. ప్రభు దగ్గర రావాలన్నప్పుడు ఏయో ఆలోచిస్తూ ఉంటారు. వెళదామా అందామా, ఇప్పుడు కదా తర్వాతలే, ఇప్పుడు మాను మనసు వద్దు, మనసును కఠిన చేసుకుందాం, రక్షణ ఇప్పుడొద్దు, ఎందుకు తర్వాత వెళ్తాంలే, ఎన్నో రోజులున్నాయి అని మనుషులు ఏం చేస్తారంటే ప్రభు దగ్గర రావడానికి కొన్నిసార్లు అనుమానంతో, అపనమ్మకంతోనూ వెళ్దామా అందామనేటువంటి నిర్లక్ష్యంతో ఉంటూ ఉంటారు పిల్లరా. కానీ తప్పిపోయిన కుమారుడు తండ్రి పరిగెత్తాడండి. స్తోత్రం. పరిగెత్తి ఏం చేసేసా? మెడ మీద పడ్డాడండి. హల్లెలూయా. ఎంత ప్రేమ చూడండి. అయ్యో ఇన్ని సంవత్సరాలకి నా కొడుకు తిరిగి వచ్చాడే, ఇన్ని సంవత్సరాలకి వాడు ముఖం చూస్తానే, ఇన్ని సంవత్సరాలకి వాడిని మాట్లాడానే, వాడు ముఖం చూస్తానే, అయ్యో నా కుమారుడు. ఇంట్లో కుమారుడు ఉన్నాడు కదా పెద్దోడు, ఆయన కొడుకే, ఈయన కొడుకే. బంధం, రక్తబంధం, పేగు బంధం, కన్న కయక బిడ్డ విధానం, పెంచిన ప్రేమ. అయ్యో ఆ ప్రేమను మర్చిపోలేకపోతే తండ్రి కనుకనే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పటికీ ఒరే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇంకా అక్కడ మనం చూస్తే ఇప్పుడు అంటాడు, తన యొక్క సేవకులను పిలిచాడు, తన పని వాళ్ళని పిలిచి అన్నాడు, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి అన్నాడు. ఏమన్నాడంటే త్వరగా పరిగెత్తుకుంటూ తండి, కొత్త వస్త్రాలు తండి, నూతన వస్త్రాలు తండి. వస్త్రాలు తెచ్చేస్తారండి. మాసిపోయిన బట్టలతో వచ్చాడు కదా, సిరిగిపోయిన బట్టలతో వచ్చాడు కదా, మురికి బట్టలు వచ్చాడు కదా. ఏమండి ఆ మురికి బట్టలో ఆ మాసిపోయిన బట్టలో తీయించేసి వస్త్రములు వేయించి స్నానము చేయించి ఉంగరము తొడిగించి దేవునికి స్తోత్రం. అక్కడ ఒక స్తుతి కూడికి ఏర్పాటు చేశాడు. ఒక రకంగా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అనమాట. స్తుతి కూడికి ఏర్పాటు చేసి ఎలాగ తెలుసా? భోజనం ఏర్పాటు చేశాడు, చక్కటి మాంసమును సిద్ధపరిచాడు, చక్కటి ఆహారమును సిద్ధపరిచి అక్కడ అంటాడు 24వ వచనంలో, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికనని చెప్పాను. అంతట వారందరూ సంతోషపడి సాగిరి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం. హల్లెలూయా. యేసు నన్ను దారి తప్పి తిరిగితివా, ప్రభు ప్రేమ నీవు కానరైతివా. దారి తప్పి తిరిగితివా,
ప్రభు ప్రేమ నీవు కానరైతివా. ఆయన నిన్ను రక్షించి తనలో రక్తములో కడిగి, ఆయన నిన్ను రక్షించి తనలో రక్తములో కడిగి జీవితాన్ని మార్చినిచ్చ జీవమిచ్చును. నీ జీవితాన్ని మార్చినిచ్చ జీవమిచ్చును. సంతోషం పొంగింది మనం, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించేద నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. రెండు చేతులు హల్లెలూయా, హల్లెలూయా. దారి తప్పిన తిరిగి నన్ను రక్షించావు దేవా. రక్షించిన నాటి నుండి నేటి వరకు కూడా సంతోషం. రక్షించబడిన ప్రతి వారికి సంతోషం, దేవుని బిడ్డలకు సంతోషము. చూడండి ఇక్కడ ఎన్ని రోజులు దుఃఖంతో నా కుటుంబం, ఆ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారో, ఇప్పుడు ఆ కుమారుడు రాగానే సంతోషం. స్తోత్ర. త్వరగా పనులు చేసుకున్నారు, త్వరగా పరిగెత్తుకుంటూ పనులన్నీ చేసుకున్నారు. చక్కగా విందు ఏర్పాటు చేస్తున్నారు, చక్కగా కూడికి ఏర్పాటు చేస్తున్నారు. వారితో పాటు ఆ ఇంట్లో అందరూ కూడా ఏం చేశారంట? సంతోషపడ సాగిరి. దేవునికి స్తోత్రం. సంగమా ఆలోచించండి. ఈ రోజున ఈ వర్తమానం అంటున్న నీకు సంతోషం లేదా, సమాధానం లేదా? ఇదిగో ప్రభు దగ్గరికి నువ్వు రా. స్తోత్రం. తప్పు పన్ను కుమారుడు ఏం చేశాడు? వచ్చాడు. తండ్రి ఏం చేశాడు? కనికరపడ్డాడు. అందుకని మత్తయి సువార్త 14 చూసినట్లయితే యేసు ప్రభు వారు, ఇక్కడ తండ్రి ఎవరంటే యేసు ప్రభు వారే, కుమారుడు ఎవరంటే నీవు నేను, మనందరం ఆయన కుమారులము, ఆయన కుమార్తెలం. కాబట్టి మన మీద ఆయన ఏం పడ్డాడు చూడండి. 14 చూసినట్లయితే ఆయన వచ్చి గొప్ప సమూహమును చూసి వారందరి మీద కనికరపడ్డాడు. ఏం పడ్డాడు దేవుడు? చూసారా? అక్కడికి అనేక మంది వచ్చారు. రోగులు వచ్చారు, బలహీనులు వచ్చారు, కృంగిపోయిన వారు వచ్చారు, ఆ యొక్క అనారోగ్యంతో ఉన్నవారు వచ్చారు, వ్యాధులు ఉన్నవారు వచ్చారు. వాళ్ళందరిని చూసంటే ఆయన కనికరపడి వారిలో రోగులైన వాళ్ళందరినీ సప్పన కొట్టడం గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ ఏ రోగం నీలో ఉందో, ఏ బలహీనత నీలో ఉందో, ఏ బాధతో నువ్వు ఇక్కడికి వచ్చావో, సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను స్వస్థపరచును గాక, నీకు సమాధానం అనుగ్రహించును గాక. దేవుని కృప, దేవుని కనికరము మన మీద ఉన్నప్పుడు మనం దేవుడు సమాధానముతో నింపును గాక, స్వస్థపరచును గాక, సంతోషం అనుగ్రహించును గాక. ఈ తండ్రి పరిగెత్తాడు. బిడ్డలమైన మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరికి పరిగెత్తాలి. కుమారులమైన మనం, కుమార్తెలమైన మనం, మనందరము కూడా దేవుని కుమారులం కాబట్టి మన తండ్రి అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ వస్తే ఈ కుమారుని కలిగినటువంటి నెమ్మది, ఈ కుమారుని కలిగినటువంటి సంతోషము దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరొక పరుగు గురించి మనం చూద్దాం. అపోస్తల కార్యంలోకి వెళ్దాం త్వరగా. అపోస్తల కార్యము 8వ అధ్యాయము. దినలారా, ప్రయాసతో పరిగెత్తిన, పొందాలని ఆశించిన, కరుణించు దేవా, నీ కృపచేతని కార్యాలు నెరవేరుస్తావు, కోరికలు తీరుస్తావు అన్నాడు భక్తుడు. ప్రయాసతో పరిగెత్తిన, పొందాలని ఆశించిన, కరుణించు దేవా, ఏమండి, నీ కృపచేతని కార్యాలు నెరవేర్చేవాడవు, కోరికలు తీర్చే దేవుడు. అంటే మనం కొన్నిసార్లు మన ప్రయాసతో మనం పరిగెడితే ప్రతిఫలం రాదు, కానీ మన ప్రయాస తగిన ప్రతిఫలం ప్రభు మనకి ఇవ్వాలి. మన పరుగులో ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆయన లేకుండా పరిగెడితే చెప్పండి, ప్రతిఫలం మనకి ఉండదు. ఆయన లేకుండా మనం పరుగు పెడదామనుకుని పరిగెడతా కానీ నీకు అలసట, ఆవేశం, అనాలోచన వస్తుంది, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కొన్నిసార్లు. అందుకే నీ పరుగులో ప్రభువు నీకు ఉండాలని కోరుకోవాలి. ఎందుకు తెలుసా? నీ పాదములో తొట్టిల్లకుండా నిన్ను కాపాడువాడు ఎవరు చెప్పలే? నీ పాదము తొట్టిల్లకుండా నిన్ను కాపాడువాడు. మనం పరిగెడుతున్నాం. కొన్నిసార్లు మనకంటే కొన్నిసార్లు శోధకుడు మన ముందే ఉంటాడు, మన వెనక ఉంటుంటాడు. ఆయనను స్తోత్రం గాక. విజయము ఎవరిదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదే. స్తోత్రం. రావా బాధలో, శోధనలు రావా చెప్పాలి, ఏం వస్తాయి. ఇదేంటి అని అనుకోకూడదు, నాకేంటి అనుకోకూడదు, ఇదేంటి ఇంతగా నేను నాకేంటి బాధ. అయినప్పటికీ
ప్రభు కొరకు పడిన ప్రయాస అది వ్యర్థమని తలంచుకోకూడదు. దేవునికి స్తోత్రం. అది ఏనాటికైనా దేవుడు దాన్ని స్థిరపరిచి బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి పిల్లారా, మనం ఆయన లేకుండా పరిగెత్తొద్దు. ఆయన కలిగి మనం పరిగెడితే తప్పగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నిన్నే మీ ఒక వార్త మీరు విన్నారు. మనకి ఏదో జరిగినప్పుడు మనం చెప్పుకుంటాం. కానీ నిన్న ఒక వార్త ఏంటంటే తెలుసా? ఉత్తరప్రదేశ్, యూపీలో, ఉత్తరప్రదేశ్లో, ఝాన్సీ ఆ ప్రాంతం, ఉత్తరప్రదేశ్లో ఏమండి, హాస్పిటల్లో ఉండగా, పిల్లల హాస్పిటల్ అది, ఆ పిల్లల హాస్పిటల్ ఏమైందంటే పిల్లల సడన్గా మంటలు వచ్చాయి. ఆ కరెంటు షార్టేజ్ వల్ల దేనివల్ల మొత్తం మంటలు వచ్చాయి. మంటలు వస్తే ఏమండి, ఆ పిల్లల యొక్క తల్లులు పరిగెత్తారు. ఎందుకోసం పరిగెత్తా? పిల్లలని కాపాడుకోవాలి. ఎంత కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా కానీ ఆ మంటలు చుట్టూ వేసేసి 10 మంది పిల్లల్ని, చంటి పిల్లలు అండి, సంవత్సరం లోపు 6 నెలల పిల్లలు అక్కడ వైద్యం చేసుకోవడానికి వచ్చినటువంటి సుమారుగా కొన్ని 100 మంది ఉన్నారు. 100 మందిలో 10 మంది పిల్లలు కాలిపోయారండి. 10 మంది పిల్లలు. ఆ తల్లులు పరిగెడుతున్నారు, ఎందుకంటే పిల్లల్ని కాపాడుకోవాలని. ఆ తర్వాత ఆ డాక్టర్లు పరిగెట్టారు. కానీ అయినప్పటికీ అప్పటికే జరగవలసినంత కూడా ఏమైపోయింది? జరిగిపోయింది. దేవుని పిల్లారా, నేను చెప్పే మాట ఏంటంటే, మనం కొన్నిసార్లు లోకం వైపు, పాపం వైపు పరిగెడుతున్నామేమో. నీ పాదాలు అక్కడిక్కడికి పరిగెడుతున్నాయేమో. నేను అంటాను, అక్కడిక్కడ పరిగెట్టడం వల్ల నీకు ప్రతిఫలం లేదు. కానీ ప్రభు సన్నిధికి నువ్వు వస్తే దానివల్ల నీకు గొప్ప ప్రతిఫలం ఉంది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. పాపం మా పిల్లలు పాపం తెలియని పిల్లలు, తప్పు అంటే వాళ్ళకి తెలియదు, పాపం అంటే వాళ్ళకి తెలియదు. పసి పిల్లలు, దేవునితో సమానమైనటువంటి పిల్లలు ఆ మంటల్లో ఏమో తెలుసండి, కాలిపోయి బూడిదైపోయారు. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితం, నా జీవితం ఎంత అల్పమైందో దేవుని వాక్యం చెప్తుంది. మనిషి యొక్క జీవితం అంటే గడ్డి పువ్వు లాంటిది, నీటి బుడగ లాంటిది. అయినా దేవుడు ఆ నీటి బుడగను కాపాడుతున్నాడు. గడ్డి పువ్వును కాపాడినట్లుగా నిన్ను నన్ను దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ పరిగెడుతున్నాం, ఎలా పరిగెడుతున్నాం? అపోస్తలుల కార్యములో ఉన్నటువంటి ఇంకొక ఆయన్ని మనం చూద్దాం. చూడండి, 8వ అధ్యాయం 30 దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని. ఇప్పుడు ఫిలిప్పు గారు ఎక్కడికి పరిగెడుతున్నారు? చెప్పాలి, రథం దగ్గరికి పరిగెడుతున్నారు. రథంలో ఎవరున్నారు? నపుంసకుడు ఉన్నాడు. ఎవరున్నారు? నపుంసకుడు ఉన్నాడు. అంతకుముందు కూడా ఒక రథం వచ్చింది పోయిన వారం, అంతకుముందు వారం. చెప్పాలి, ఏ రథం అది? నయమాను వేసుకొచ్చిన రథం. ఆ రథంలో ఎవరున్నారు? నయమాను గారే ఉన్నారు. నువ్వు వేసుకొచ్చిన కారు, నువ్వు వేసుకొచ్చిన బైకు, నువ్వు వేసుకొచ్చిన సైకిల్ నువ్వే ఎవరికైనా ఒకసారి ఇస్తూ ఉంటావు. కానీ ఇక్కడ నయమాను రథములో నయమానే ఉన్నాడు. నపుంసక రథములో నపుంసకుడే ఉన్నాడు. స్తోత్రం. నయమాను రథం వెనకాల పరిగెత్తిన వ్యక్తి గెహాజీ ఏమైపోయాడో చెప్పాను మీకు. ఇంకా నేను చెప్పను, అంత మళ్ళా ఏమైపోయాడో మీకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, అది రథమే, ఇది రథమే. గెహాజీ పరిగెత్తిన రథం వేరు, అతని ఆలోచన వేరు. ఇక్కడ ఫిలిప్పు గారు పరిగెత్తినటువంటి ఆలోచన వేరు. స్తోత్రం. చెప్పాలి మీరు. అందుకే పోయిన వారు చెప్పాను మీకు, ఒక ఉదాహరణగా కూడా చెప్పినప్పుడు అక్కడ ఎలీషా గారు అక్కడే ఉన్నాడు, తన మనసు వెళ్ళింది. గెహాజీ మనిషి వెళ్ళాడు, మనసు వెళ్ళింది. అవునా? మనిషి వెళ్ళాడు అంది, మనసేమో పరిగెత్తమంది, మనిషి ఏమో పరిగెత్తాడు, పరిగెత్తి తెచ్చుకున్నాడు. దానివల్ల శాపాన్ని. ఇప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పు గారిని ఏం చేస్తుందా? ప్రేరేపిస్తుంది ఆత్మ. ఎక్కడ ప్రేరేపిస్తుంది తెలుసా? మనకు కొన్నిసార్లు కొన్ని ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. మన ప్రేరేపణలు అది దేవునికి యోగ్యమైనటువంటిదిగా ఉండదు. మన ప్రేరేపణలో మన యొక్క ఆలోచనలు, మన తలంపులు. కానీ ఫిలిప్పు గారికి వచ్చినటువంటి ప్రేరేపణ ఎటువంటిదంటే
దేవుని ఆత్మ పిలుపు గారిని నడిపిస్తుంది. స్తోత్రం చెప్పగలిగా హల్లెలూయా. ఆ ఆత్మ ఎక్కడికి పరిగెత్తమంటుందంటే, ఎక్కడికి వెళ్తుందంటే రథము దగ్గరికి పరిగెట్టమంటుంది. ఎందుకో తెలుసా? ఆ రథములో ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన పేరు నపుంసకుడు. పేరు రాయబడలేదుగా, నపుంసకుడు. ఆ నపుంసకుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు తెలుసా? యెరూషలేము దేవాలయానికి వెళ్ళి, ఆ ఆలయానికి వెళ్ళి, ఆలయంలో వెళ్ళి కూర్చుని ఏదో 4 మాటలు వినేసేసి వచ్చేస్తున్నాడు. వస్తూ ఆ యెషయా గ్రంథాన్ని, ఆ మందిరంలో చదివించినటువంటి వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జాతకం వినాలి. యెరూషలేములోంచి మనిషి వెళ్ళిపోతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, అది యెషయా గ్రంథం చదువుతున్నాడు, మందిరంలో చెప్పింది చదువుతున్నాడు. కానీ చదువుతున్నాడే కానీ తన మనస్సు మాత్రం గ్రహింపలేదు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం? బళ్ళో చెప్పిన పాఠాలు కానీ బుర్రలోకి, అలాగే గుళ్ళో చెప్పిన ప్రసంగాన్ని వినేస్తాం. ఎలాగంటావు? ఈ చెవితో విని చెప్పాలి. ఎంత ఏమైపోయింది? కానీ వాక్యం చెప్తా, చెవి గలవాడు ఆత్మ సంగములో చెప్తున్న మాట వినుగాక. దేవునికి స్తోత్రం. గమనించాలి. ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు కదా, వెళ్ళిపోతే అనుకోలేదు దేవుడు. ఒక ఆలోచన కలిగింది దేవునికి, ఒక ఆలోచన కలిగింది. ఈ రోజున అంటున్నాను, మీ అందరి విషయంలో దేవుడికి ఒక ఆలోచన ఉంది. స్తోత్రం. అర్థమైందా? నువ్వేమనుకున్నా తెలుసా? నన్ను ఎవరు చూస్తారులే, నాకెవరు మాట్లాడతారులే, నాతో ఎవరు మాట్లాడతారే, నేనెవరికి పనికి వస్తాను అనుకుంటాను. కానీ నేను అంటున్నాను, మీ అందరూ దేవుని అవసరం. స్తోత్రం. దేవునికి కావాలి మనం. నీ పనిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయునుగాక. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు గమనించండి. ఇతను ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కానీ దేవుని ఆత్మ ఏమని తెలుసా? పిలుపు. ఆ రథం దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. స్తోత్రం కలుగాక. ఇప్పుడు చెప్పండి, పిలుపు గారి యొక్క పరుగు వలన ఒక ఆత్మ రక్షించాడు. చెప్పకుండా ప్రైజ్ ది లార్డ్. ఒక నామకార్థ జీవితం మార్చబడింది, ఒక ఆచారమైనటువంటి భక్తి మార్చబడింది. ఏదో చదివేస్తున్నాను అనుకుని సరిపెట్టేసుకున్న జీవితాన్ని సరిచేసింది పిలుపు గారి యొక్క పరుగు. స్తోత్రం. అర్థమైందా? పిలుపు గారి యొక్క పరుగు ఒక ఆత్మను నిలబెట్టింది, రక్షణలోనికి నడిపించింది, బాప్తిస్మలో నడిపించింది, ప్రభువును హత్తుకునే రీతిగా చేసింది పిలుపు గారి యొక్క పరుగు. దేవుని స్తోత్రం. ఒకవేళ కొన్నిసార్లు దేవుడు చెప్పినా కానీ మనం రాం, దేవుడు ప్రేరేపించినా కానీ కొన్నిసార్లు దురాత్మ ప్రేరేపిస్తే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం, దేవుడిని ప్రేరేపించినప్పటికీ తగ్గిపోతాం. చాలాసార్లు మనం చేసేది అదే. అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా దేనికి ప్రేరేపించబడి తెలుసా? సైతాను యొక్క ఆలోచనకు ప్రేరేపించబడ్డారు. అందుకనే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు మనసిప్పి మాట్లాడుకోకుండా మనసులోనే ఉంచేసుకుని ఏం చేశారు? అబద్ధికులుగా అయిపోయారు, జీవితాలు పాడు చేసుకున్నారు. చివరికి గమనించండి, బ్రతకవలసినటువంటి బ్రతుకు ఉన్నప్పటికీ వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళ ధనం వాళ్ళ ఇంట్లోనే ఉంది, వాళ్ళ ఆస్తి వాళ్ళ ఇంట్లోనే ఉంది. కానీ చివరికి ఏమైపోయింది తెలుసా? ఇద్దరు కూడా అకస్మాత్తుగా ఒకరి తర్వాత ఒకరు మరణించారు. మరణము అందరికి వస్తుంది, నాకు వస్తుంది. కానీ నేను అంటాను బ్రదరా, మరణించక మునిపే మార్గం చూపినటువంటి యేసు ప్రభు కొరకు బ్రతుకుదాం. స్తోత్రం కలుగాక. ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన కొరకు పరిగెడదాం. ఇక్కడ చూడండి, పిలుపు గారి కానీ ఒకవేళ ఆలస్యం చేస్తుంటే, పిలుపు గారి కానీ ఒకవేళ నిద్రపోతూ ఉంటే, పిలుపు గారి కానీ ఒకవేళ పని చేసుకుంటూ వల్ల తర్వాత వెళ్దాం అనుకుంటే ఆత్మ ఏమైతే తెలుసా? చెప్పాలి, నపుంసకుడు ఏమైపోతాడు? నశించిపోతాడు, వెళ్ళిపోతాడు. బాప్తిస్మం అనడాక గ్రహింపు ఇంక ఉండదు, ఏదో నామకార్థ జీవితం గడిపేస్తుంటాడు. కానీ ఈనాడు గమనించండి, చాలామంది మనం చేసే పని ఏంటి తెలుసా? దేవుని మాటకు కూడా
నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు ప్రేరేపిస్తున్నప్పటికి కూడా దాన్ని కట్టిపరిచేసుకుంటారు. పిలుపు గారు అలా కాదు. ఆత్మ ఎప్పుడైతే పిలుపుతో వచ్చిందో, పిలుపుతో మాట్లాడిందో, పిలుపు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవుని స్తోత్రం. పరిగెత్తకపోతే అక్కడ ఆత్మ దొరకదు. అర్థమైందా? అర్థమైందా? కొన్నిసార్లు మనం ఎలాగున్నాం తెలుసండి, నిద్రపోతుల వలె ఉంటున్నాం. కొన్నిసార్లు తిండిపోతులు అయిపోతున్నాం. దేవుని బిడ్డ, నిద్రపో, తిను, కానీ దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ, స్తోత్రం చెప్పడం గట్టిగా, హల్లెలూయా, తర్వాత వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, సాయంకాలం వెళ్దాం అనుకోలేదు. పిలుపు ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో, చూడండి అక్కడ ఉంటుంది, చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. అప్పుడు ఆత్మ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మ చెప్పిందా లేదా చెప్పండి. ఇప్పుడు చెప్పింది వాక్యం. నీకు సేవకుడు చెప్పాడా లేదా? చెప్పాడు. కానీ చెప్పాడు, కానీ సేవకుడు మాట చెప్పరా, మాట్లాడరా, వింట్లే. గురువు మాట వింట్లే, పెద్దల మాట వింట్లే. ఇప్పుడు ఆత్మ పిలుపు గారు చెప్పింది కాబట్టి పిలుపు అనొచ్చు. తర్వాత వెళ్తానులే ప్రభువా, రేపు వెళ్తానులే ప్రభువా. లేదు లేదు లేదు, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు పరిగెత్తాలంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ఆత్మ నన్ను 1986 సంవత్సరంలో 87 సంవత్సరంలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3 రోజులు మేడ మీద, నరసాపురంలో జరిగిన సంఘటన. 3 రోజులు మేడ మీద మా మట్టుకు మేమే. ఎంతమంది సేవ కొరకు వెళ్తారు? ఏదో చేయెత్తున మాత్రాన వెళ్తామనుకోవద్దు. సేవలో శ్రమలు ఉంటాయి, సేవలో ఎన్నో వ్యతిరేకతలు ఉంటాయి. బీడు బారిన భూములు దున్నాలి. భయంకరటువంటి ప్రజల మధ్య మేము పంపిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతం, మామూలు ప్రజలు కాదు వాళ్ళు. తాగుబోతులు, తిరుగుబోతులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, రకరకాలైనటువంటి మాంత్రికులు చేస్తూ ఉంటారు. ఆ యొక్క రకరకాలైనటువంటి ఈ ఏ తాళ్ళు అవి అంటే రకరకాలైనటువంటి చేస్తూ ఉంటారు. చిల్లంగితనం చేస్తూ ఉంటారు. భయంకరమైన ప్రజలు. ఇవన్నీ బోధించిన తర్వాత ఎంతమంది వెళ్తారంటే, ముందు మాత్రం ఏం చేశారంటే 100 మంది స్టూడెంట్, 100 మందిలో 50 మంది ఎత్తేసారు. మరలా ఫిల్టర్ చేశారు, 30 మందికి వచ్చారు. స్తోత్రం చెప్పండి కదా. మరలా ఫిల్టర్ చేశారు. 2వ రోజు మళ్ళీ ప్రసంగం చెప్పి 30 మందికి 15 మంది అయ్యారు. ఏమవుతుంది ఫిల్టర్ చేస్తుంటే? చెప్పాలి. ఎందుకని? సేవ అంటే మామూలు కాదు, ఏదో సేవే కదా అనుకుంటూ కాదు. సేవ ఒక ఆయన అన్నాడు, సావు అన్నాడు. తెలుసా ఏంటి సేవ? సావు అంటే సావుతో సమానం. దేవుని స్తోత్రం కలుగా. అర్థమైందా? సింహాల నోట్లో తలాడతాం, సంతోషమా? చెప్పరేటండి, అది నోట్లాడతాం కదా, అది వర్తమానం భయంకరం. అది కనపడితే చాలు, అసలే ఇంకా అయిపోయింది మన పరిస్థితి. అక్కడ రోజు ఈరోజు అయిపోయింది అనుకుంటా. అటువంటి ప్రజల మధ్యకు దేవుని స్తోత్రం కాక 15 మంది నుంచి దీని మీద గమనించండి. సరిగ్గా ఇక 2 రోజులు ఉంది, అభిషేకించి పంపిస్తామన్నప్పటికీ 10 మంది ఏమనంటే జారిపోయారు. మిగిలింది ఎంతమంది? స్తోత్రం చెప్పండి. 5గులో ఈ పనికి మాలినటువంటి వెంకటేష్ని, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పనికి మాలినటువంటి వాడిని దేవుడు 5గులో ఏర్పాటు చేసుకుని 5 జిల్లాల నుంచి విశాఖ జిల్లా పాడేరు అన్నటువంటి ప్రాంతం ఎప్పుడు మాకు తెలియనప్పుడు సేవ కొరకు పంపించారు. అక్కడ బంధువులు లేరు, తెలిసిన వారు లేరు, మనలాంటి ప్రజలు కాదు, మనలాంటి ప్రాంతం కాదు. అది వక్ర జనాంగం, భయంకరమైన ప్రజలు, మూర్ఖులు, భయంకరటువంటి విధానము, చాలా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అర్థమైందండి? కనీసం ఏదైనా నమ్మితే ప్రాణమిస్తారు. ఒకవేళ ఏదైనా కానీ తేడా వస్తే చంపేస్తారంతే. ఎలా చంపుతారు తెలుసా? కొట్టకుండా తిట్టకుండా చంపేస్తారు. చాలా భయంకరంగా కొట్టరు, తిట్టరు. గమనించబడారా? చాలా అటువంటి ప్రజల మధ్యకు దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆత్మ నడిపించింది. దేవుని స్తోత్రం కలుగా. నా అంతటా నేను వెళితే
నిలబడలేను. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఉండే పరిస్థితి కాదు నాది. గమనించండి కదా. కానీ దేవుడు ఆ దినమందు దేవుని ఆత్మ ఏం చేసి తెలుసా, నడిపించింది కనుక నడవగలిగాను. దేవుని స్తోత్రం కల. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఏమండి దేవుడే నడిపిస్తా ఉన్నాడు. దేవుని కొరకు పరిగెడతా ఉంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది ప్రజలను దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కల. అనేక మంది. మొన్న శుక్రవారం ఒక శ్రీమంత కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఒక 20 మంది ఆటోలో దిగారు. మా ఊర్లో దిగి, అయ్యగారండి వందనాలండి, అయ్యగారండి బాగున్నారండి అంటున్నారు. వాళ్ళు 20 సంవత్సరాల క్రితం నా యొక్క వాక్యాన్ని విన్నారంట ఆ ఊర్లో. దేవునికి స్తోత్రములు గాక. నేను మర్చిపోయాను. నేను అనుకున్నాను, ప్రభువా నీ వాక్యము ఎల్లగొట్టగానే, నీ వాక్యము ప్రారా ఇదిగో వినగానే ఇంతమంది సమూహమును, ఇంతమంది ప్రజలను నాకు పరిచయస్తులుగా చేసావే. ఒకప్పుడు నా జీవితము కుడితిలో ఎలకలాంటి నా బ్రతుకు. ఎవరితో మాట్లాడాలన్నా అసలే మైకు తీసుకుని మాట్లాడాలన్నా ఇటువంటి జీవితాన్ని ఈ రోజున ఇంత స్థితిగా ఇచ్చావంటే కేవలం నీ కృపే. దేవుని స్తోత్రం కలుగాక. రేపు వెళ్తాను అనుకోలేదు పిలుపు గారు. వెంటనే పరిగెత్తాడు. పరిగెట్టగానే రథం దగ్గరికి వెళ్ళి నపుంసుని కలుసుకొని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అతను మాట్లాడుతున్నగానే ఏమండి ఒక చోటు వచ్చిందంట. ఆ చోటులో గొయ్యి ఉంది. ఆ గోతులో కొన్ని నీళ్లు ఉన్నాయి అంటున్నాడు. ఇదిగో నీళ్లు, బాప్తిస్మం ఇవ్వటానికి ఏమైనా ఆటంకం ఉందంటే ఏ ఆటంకమో లేదు. స్తోత్రం చెప్పండిగా. మనమైతే ఎన్నో ఆటంకాలు పెడతాం, ఎన్నో అడ్లు పెడుతూ ఉంటాం. కానీ వెంటనే, ఎందుకంటే ఆ పరుగు ఎత్తమనేది ఎవరంటే ప్రభు ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇప్పుడు చెప్పండి పిల్లరా, దేవుని ఆత్మ చేత పరిగెత్తినటువంటి పిలుపు గారికి ఆత్మలు దొరికాయి. దేవుని స్తోత్రం కలుగాక. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా దేవుని ఆత్మ చేత మీరు పరిగెడితే మీ ఇంట్లో ఉన్న వారిని దేవుడు రక్షించును గాక, మీ కుటుంబాన్ని రక్షించును గాక, మీ పిల్లలు రక్షించును గాక. ఎందుకంటే దేవుని ఆత్మ చేత అడగండి. ఇందాక ఆరాధనలు ఎంత కన్నీటితో పశ్చాత్తాపం ఏడ్చారో, మొరపెట్టారో, అలాగ మీ గృహాల దగ్గర కూడా మీ కుటుంబం కొరకు, మీ యజమానుల కొరకు, మీ పిల్లల కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రములుగా. దేవుడు తప్పక రక్షిస్తాడు. తప్పగా ఏం చేస్తాడు? రక్షిస్తాడు. రక్షించే దేవుడు. మరొక ఆయన చూపించి ముగిస్తాను చూడండి. పిలిపి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు పిలిపి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. అపోస్తలుడైన పౌలు పిలిపి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఇదివరకే నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకోలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. స్తోత్రం చెప్పండి కనుక. చూడండి, అద్భుతమైన మాట. పౌలు గారు పరుగు. ఎవరు పరుగిది? పౌలు గారి పరుగు. ఇంతవరకు ఉన్నది పిలుపు గారి యొక్క పరుగు. పిలుపు గారి యొక్క పరుగులో అన్యుడు రక్షించబడ్డాడు, నపుంసకుడు సత్యాన్ని తెలుసుకున్నాడు. పౌలు గారి యొక్క పరుగును గురించి పౌలు గారే మాట్లాడుతున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇక్కడ చక్కటి మాట అంటాడు చూడండి. నేను ఇదివరకే గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనను నేను అనుకోలేదు. అంటే మనం కొన్నిసార్లు చూడండి, నేను జయించేసాను, నేనంటే ఏంటి, నేను కాబట్టి అనమాట. దేవుని బిడ్డలా గమనించండి. నేను అనే మాట మనలో ఉంటే అది దేనికి పనికిరాదు. నా ప్రభువు, స్తోత్రం. నాకంటే ముందు నా ప్రభు, నా వెనక ప్రభు, నాతో ప్రభుతో నేను. అది నాతో ప్రభు కాదు, ప్రభుతో నేను. దేవునికి స్తోత్రం కలదు. అందుకే అన్నాడు నా ప్రభు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడు పౌలు అన్నాడు చూడండి, నేను దేని నిమిత్తము అంటే ఏ ఉద్దేశం కొరకు, దేని కొరకైతే నేను క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో. చూడండి, పౌలు గారు దేని చేత పట్టబడ్డాడు తెలుసా? దుర్మార్గుడుగా ఉండగా, హింసకుడుగా ఉండగా, హానికరుడుగా ఉండగా, సంఘాన్ని హింసిస్తుండగా ఏమండి దేవుడు పట్టుకున్నాడు. ఎవరిని? సౌలుని. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, దేని చేత నేను పట్టబడితేనో క్రీస్తు చేత, దాన్ని పట్టుకున్న వాళ్ళని స్తోత్రం కలుగాక.
ఏ ప్రభు ద్వారా అయితే నేను పట్టుబడ్డానో ఆ ప్రభు కొరకే బ్రతికిన కాలం అంతా కూడా నేను పరిగెడతాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. ఇంకా చూడండి, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని తలంచుకొనను, అయితే ఒక్కటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు. స్తోత్రం. వేగిర పడమంటే త్వరపడతాం. ఆరాధనకు త్వరపడతాం, మందిరానికి త్వరపడతాం, సన్నిధికి త్వరపడతాం. అర్థమైందా? ప్రార్థనకు త్వరపడాలి. స్తోత్రం కలుగాక. అర్థమైందండి? త్వరపడాలన్నమాట. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, అన్నాడు ముందు ఒకటి చేస్తున్నా ఏంటంటే వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి కొరకు. ఏంటి ముందున్నది? క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే నేను. చప్పలు కొట్టను గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికే? గురి యొద్ద. ఎలాగా? క్రీస్తు యేసునందున్న ఉన్నతమైన. చూసారా? ఇప్పుడు చెప్పండి, మన బహుమానం ఎక్కడ ఉందన్నమాట? ఆయన దగ్గర ఉంది. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు పట్టుకుని వస్తున్నాడు. పట్టుకొస్తాడు లేదు చెప్పండి. ప్రతి వాని జీతము ఆయన దగ్గర ఉంది. మన క్రియ చొప్పున ఆ జీతాన్ని పట్టుకుని ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి ఇక్కడ ఎందుకు అన్నాడు? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందాలని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. అందుకనే గురి కలిగి మనం పరిగెట్టాలి. పోయిన వారు చెప్పాను, ఏం కలగండి? గురి కలిగి పరిపెడదాం, సాతానుని పనిపడదాం. గురి లేకపోతే పరుగు మనము పరిగెత్తాం. ఒక గమ్యం అన్నమాట. చెప్పాను కదా, క్రికెట్ ఆట ఆడేవాడు, బ్యాటింగ్ చేసేవాడు పరుగు కొరకు పరిగెడతాడు. బాల్ ఆపేవాడు పరుగు రాకుండా పరిగెడతాడు. వాడిది పరిగే, వీడిది పరిగే. కానీ గమనించారా, ఆ పరుగు ఎత్తకపోతే పాయింట్లు రావు. బాల్ కొరకు పరిగెట్టకపోతే అతనికి బహుమానము రాదు. ఈ లోకంలో ఆటలైతే. కానీ దేవుని రాజ్యములో ఉండాలి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి కూడా గురి యొద్దకు పరిగెట్టాలి. స్తోత్రం. ఇప్పుడు సంఘముగా మనం ఉన్నామండి. సంఘముగా ఉన్న మనందరం కూడా అందరూ పరిగెట్టాలా, కొందరు పరిగెట్టాలా? అక్కడైతే అందరూ పరిగెడతారు, కానీ కొందరికే బహుమతులు. ఫస్ట్ బహుమతి, సెకండ్, థర్డ్ బహుమతులు. కానీ ఇక్కడైతే ఈ సంఘం అనబడినటువంటి మనము అందరూ పరిగెట్టాలి. ఎందుకంటే అందరం ఆయన రాజ్యంలో ఉండాలా, ఉండద్దా? అంతే. స్తోత్రం కలగాక. అంతే. కొందరు మాత్రమే కాదు. అందుకనే అన్నాడు, కొందరు మానుకునిచుండగా సమాజము కూడా మానక ఆదినము సమీపించుకొలది మనందరము కూడా ఆయన యొద్దకు పరిగెద్దాం. స్తోత్రం కలగాక. ఇక అంటాడు కదా, బహుమానం పొందాలని గురి యొద్దకే నేను పరిగెత్తాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి. చూసారా? సంపూర్ణం అంటే అందరూ కూడా, విశ్వాసం ఉన్న వారందరూ కూడా ఈ తాత్పర్యమే కలిగి మనము ఉందుము. అప్పుడు దేని గురించి మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్నాడు ఎలా, అది దేవుడు మీకు బయలుపరచు. ఒకవేళ దేవుని తాత్పర్యం కాకుండా, దేవుని ఆలోచన కాకుండా వేరే ఆలోచన ఉంటే కలగదు. కానీ ముందు దేవుని ఆలోచన కలిగి ఉండి, దేవుని తాత్పర్యం కలిగి ఉంటే, ఒకవేళ తర్వాత దేవుని గురించైనా కానీ వేరే తాత్పర్యం కలిగి ఉన్నాడలా కూడా అది కూడా దేవుడు మీకు బయలుపరుస్తాడు. చూసారా? దేవుడు బయలుపరిచినప్పుడు జ్ఞానముతో దేవుడు మనకిస్తాడు. జాతకండి, దేవుడు బయలుపరిచి అంతా కూడా జ్ఞానముతో ఇస్తాడు. అంతేగాని ఏదో గుడ్డెద్దు చేలట్టుగా. కొంతమంది చూడండి, గుడ్డెద్దు చేలబడిందంటే ఏం చేస్తుంది? చేలంతా దొక్కేది. ఎందుకని? అదేంటి? గుడ్డిది, కళ్ళు కనపడతలా. మనం అలాగ ఉండకూడదు. మనం ఎవరమంటే పిల్లరా, మేలుకొనబడిన వారుగా మనం ఉండాలి, జ్ఞానవంతులుగా మనం ఉండాలి, వివేచన కలిగి మనం ఉండాలి. అంతేగాని గుడ్డెద్దు చేలబడినట్లుగా మనం తిరగకూడదు. అర్థమైందా? ఇక్కడ అంటున్నాడు చూడండి, అదియు దేవుడు మీకు బయలుపరచును, అయినను ఇప్పటి వరకు మనం లభించిన దాన్ని బట్టి క్రమముగా మనము నడుచుకుందాము. దేవుని స్తోత్ర. ఎలా నడుచుకోవాలి? క్రమముగా. అందుకనే క్రమముగా మందిరానికి రావాలి, క్రమముగా ప్రార్థన చేయాలి, క్రమముగా దేవుని వాక్యాన్ని అనుదినము కూడా చదవాలి. డైలీ బ్రెడ్ అంటే చూసారా? డైలీ బ్రెడ్ అంటే ఏంటి? అనుదిన ఆహారము. స్తోత్రం కలుగాక. అనుదిన ఆహారం ఏదంటే దేవుని వాక్యము.
కాబట్టి క్రమముగా మనం రావటం నేర్చుకోవాలి, క్రమముగా ప్రార్థన చేయాలి, క్రమముగా వాక్యము చదవాలి. అప్పుడు ఏమవుతుందంటే నీలో ఉన్న అక్రమము తొలగిపోయి క్రమం వస్తుంది. దేవుని స్తోత్రంగా. నీలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది. నీలో ఉన్న చీకటి పోయి వెలుగు వస్తుంది. దేవునికి స్తోత్రంగా లేక. అందుకనే కొన్నిసార్లు అప్పుడప్పుడు వల్ల ఏమవుతుందంటే నీకు అర్థం కాదు కొన్నిసార్లు. కాబట్టి అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవారుగా ఉందాం. దేవుని స్తోత్రంగా లేక. కాబట్టి పౌలు గారి యొక్క పరుగు వలన దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానము పొందుకున్నాడు పౌలు గారు. అందుకనే అంటాడు, మంచి పోరాటము పోరాడుతుంది. చూడండి ఒకసారి 2 తిమోతి రాసిన పత్రిక అనుకుంటా, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం 7వ వచనం. వెరీ గుడ్ అమ్మా. మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టించుదని విశ్వాసమును. సరే, ఎంత అద్భుతమైన మాట పౌలు గారు చెప్పిన మాట. ఏంటంట? ఏ పోరాటం చెప్పండి? మనకు కూడా ఉన్నాయి పోరాటాలు, ఉన్నా లేవా? పౌలని పోరాటాలు ఉన్నాయి. మన పోరాటంలో కొన్నిసార్లు ఆరాటం కూడా వస్తుంది. ఏమండి? అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలిసి యెషయా గ్రంథంలో 40:31 వచ్చి అంటాడు. 40:31 వచ్చి ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తువారు నూతన బలం పొందుదరు, వారు పక్షిరాజు యవనం వలె తన రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అక్కడ కింద అంటాడు చూడండి, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన లేకుండా ఒకవేళ పరిగెడితే అలసటే, ఆయాసమే. ఆయన కొరకు ఎదురు చూస్తే అలసట లేకుండా దేవుడు ఆరోగ్యముతో దేవుడిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలగాక. అక్కడ అలయక వారు పరిగెడతారు. ఎవరు వాళ్ళు? యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు అలయక పరిగెడతారు. ఒకవేళ ఆయన లేకుండా నువ్వు పరిగెట్ట ఇప్పుడు అలసట వస్తుంది. నీ పోరాటంలో ఆరాటాలు ఎక్కువైపోతాయి, ఆవేశాలు ఎక్కువైపోతాయి, కోపాలు ఎక్కువైపోతాయి, గొడవలు ఎక్కువైపోతాయి, సమస్యలు ఎక్కువైపోతాయి. కాబట్టి అందుకనే పౌలు గారు అన్న మాట ఏంటంటే మంచి పోరాటం. బాబ్జీ గారు ఏ పోరాటం చెప్పాలి? ఏ పోరాటం? మంచిగా నువ్వు డ్రైవింగ్ చేయలేదనుకో ఏం చేస్తారు వాళ్ళ? అయ్యి బాబు ఈడి అంతే కదా అండి. అందుకనే నువ్వు మంచి డ్రైవింగ్ చేస్తా, మంచిదే, మంచి డ్రైవర్ నువ్వు, స్తోత్రంగా. అంతకంటే ముఖ్యంగా ప్రభువులో మంచి పోరాటం పోరాడాలి. దేవునికి స్తోత్రంగా. ఎప్పుడైతే ఆ పోరాటం మంచిగా నువ్వు ప్రభు కొరకు నిలబడ్డావో, ఈ డ్రైవింగ్లోనే కాదు, ఈ పనిలోనే కాదు, నీ కుటుంబాల్లో దేవుడిని స్థిరపరిచి బలపరచంగా. కొన్నిసార్లు దిగులుతో భయపడుతున్నాం కదా, ఆ భయం లేకుండా ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి పౌలు గారి వల్లే మనం ఏం చేద్దామంటే గురి యొద్దకు మనం పరిగెట్టి మంచి పోరాటాన్ని పోరాడి ఉన్నతమైన కలుగు బహుమానం యొద్దకు మనం పరిగెడదాం. అల్పకాల దాని కొరకు ఎందుకు, తుచ్చమైన దాని కొరకు ఎందుకు, చెడిపోయేదాని కొరకు ఎందుకు, పాడైపోయిన దాని కొరకు ఎందుకు, ఏమండి క్షయమైపోయిన దాని కొరకు ఎందుకంటే దేవుని కొరకు చేసిన కార్యాలైతే నిలిచి ఉంటాయి. దేవుని స్తోత్రంగా. అందుకే దేవుని కొరకు బలమైన కార్యాలు మనము చేయాలి. దేవుని పేరట మనం చేయాలి, దేవుని నామములో మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగా. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు కదా, మంచి పోరాటము పోరాడుతుంది నా పరుగు. అంటే నేను ఎక్కడికైతే పరిగెట్టాలో అక్కడికి నేనా, అది స్తోత్రం. కొంతమంది ఆగిపోతున్నాం, కొంతమంది లాగేస్తుంది, కొంతమందికి ఏమవుతుందంటే వెనక్కి చేస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. మనకు తెలిసి ఎంతోమంది చూస్తున్నాం, ముందులో ఎంతో పరిగెత్తి స్పీడ్గా ఉండి వెనక్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఆగిపోతున్నారు. ఏసన్న గారు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఆయన బ్రతికొండగా ఇప్పుడు కూడా క్యాసెట్లో కనబడుతూ ఉంటుంది. గోరంట్లో చిన్న మందిరం ఉన్నప్పుడు, చిన్న మందిరం అసలేమో రేమల్ అది. అక్కడికంటే గోరంట్లో వచ్చిన తర్వాత, గుంటూరు వచ్చిన తర్వాత చిన్న మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక యవనస్తుడు, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కుర్రోడు, పెళ్ళవలేదు ఇంకా. ఆ కుర్రోడు పిల్లరా ఏసన్న గారి దగ్గరికి వచ్చారట. వచ్చి నేనండి, నాకు ఎవరు లేరండి, నేను మందిరంలో ఇక్కడ ఉంటానండి, మీతో పాటు ఉంటానండి అంటే, సరే యవనస్తుడు కదా అని ఉంచున్నారు. వారం చక్కగా వాక్యం వినేవాడు. ఒక 6 నెలలప్పటికీ పిల్లరా ఆయన అన్నాడంటే ఒకసారి, నేను బయటికి వెళ్ళాలంటే కాస్త ఇదిగా అవుతుంది, నేను మొక్కున్నాను, ఆ మొక్కుబడి బట్టి గుండు చేయించుకుంటాను, డబ్బులే ఉండే అన్నారట ఏసన్న గారిని. ఆయనే భార్య లేదానికి, పిల్లలు లేరానికి, దేవుని సేవ కొరకు వచ్చారు. సరే ఈడేదో ముచ్చటపడుతున్నాడు కదని చెప్పేసి ఒక 50 రూపాయలు ఎంత ఇస్తే ఆ 50 రూపాయలు తీసుకుని మంగళ షాప్కి వెళ్ళి
గడ్డమే కాదంటాడు, మొత్తం మేసాలు కూడా లేకుండా మొత్తం గుండు కొట్టి చేసుకున్నాడు. ఇక వచ్చిన రెండో రోజు నుంచి యేసన్న గారిని మొదలు చూడండి ఏమనంటే, అండి అదేంటండి అలా పడుకుంటాం ఏంటండి, అక్కడికి వెళ్దామండి సేవకి, ఎక్కడికి వెళ్దామండి అని అసలు ఆయన్ని పడుకొని చూడు కదంట, రెస్ట్ తీసుకొని చూడు కదంట యేసన్న గారిని. యేసన్న గారు అనుకున్నారంటే ఇదేంట్రా ఈడు ఇంత స్పీడ్గా ఉన్నాడు, 6 నెలలేమో కాముగా ఏదో పోగొట్టుకున్నవాడిగా ఉన్నాడు, ఎప్పుడైతే గుండు చేసుకున్నాడో వీడు మహా స్పీడ్గా ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు ఏంటి అని చెప్పేసి ఆయనకి అసలు అర్థమైంది కదంట. సరే వెళదామరా, ఎక్కడికి వెళ్దామంటే సాయంకాలం మట్లు ఈ మూలకి వెళ్దామండి అన్నింటికి ఆ మూల తీసుకెళ్ళిబట్ట వెళ్ళి అలాగా తిరిగి పాటలు పాడుకుంటూ పత్రిక పంచుకుంటూ రేపు పొద్దున ఇంకో ఊరు వెళ్దామండి అని అంట. నిజంగా ఆయనకి ఆశ్చర్యమైపోయిందంట, నేనే ఇంత స్పీడ్గా ఉంటాను పరిగెడతానంటే ఈడు నాకంటే స్పీడ్గా పరిగెడతాను అనుకుని పాపం ఆ యేసన్న గారు పూర్తిగా వాడిని నమ్మి ఇక కొంచెం బాధ్యతలు అప్పచెప్పడం మొదలెట్టాడంట. ఏది చర్చిలో సామాను, సౌండ్ సిస్టమ్ ఇదంతా కూడా పరిచర్లో కూడా. ఈడు మరలా ఇంకొక 6 నెలలు ఉన్నప్పటికీ ఇప్పుడు అలా గమనించండి ఏమైపోయాడు తెలుసండి, మనిషి కనపడకుండా మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదంటండి, ఏమైపోయాడో తెలియదంట. ఈయనకి చాలా బాధ అనిపించిందంట. ఏంటి వీడు ఎప్పుడు చూసినా పరిగెడదాం, అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎంతో స్పీడ్గా ఉండేవాడు, ఏమైపోయాడు వీడు అసలు అని చెప్పేసి పాపం ఆళ్ళ కాళ్ళకి చెప్పినా కానీ ఎంతకాలం చెప్పినా కానీ ఎవరికి కనపడలేదంటండి. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లరా యేసన్న గారు అనుకోని విధంగా విజయవాడ జైల్లోకి వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలగాలి. ఎక్కడికి? విజయవాడ జైల్లోకి వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. అదొక అవకాశం వచ్చిందన్నమాట. ఆగస్టు 15కి ఎప్పుడో వస్తే పిల్లరా ఆ జైల్లో ఉన్నాడంటాడు. ఆ తర్వాత అంత ఇంటర్వ్యూ మాట్లాడతాకు ఉండదు కదా, వాళ్ళ కుటుంబస్తులు అడిగితే చెప్పారంట ఏంటంటే వీడు అప్పటికే ఏదో ఒక తప్పు చేసి పోలీసులు కనపడకుండా పారిపోయి ఎక్కడికి వచ్చాడు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. మరి ఈ విషయం అంతా కూడా చెప్తే పోనీ బాగుండు, ఏం చెప్పకుండా ఏమనేవాడు, అక్కడికి వెళ్దామండి, ఎక్కడికి వెళ్దామండి, అక్కడ మీటింగ్ అండి, ఎక్కడ మీటింగ్ అండి. ఒక 6 నెలలేమో మామూలుగా ఉన్నాడు, గుర్తుపెడతారేమో అనుకోండి బయటికి వెళ్తే పోలీసులు. కానీ ఎప్పుడైతే గుండు కొట్టి చేసుకున్నాడో ఆడికో ధైర్యం వచ్చింది, ఏంటని ఇక నన్ను ఎవడో గుర్తుపట్టడని చెప్పేసి పాప వెళ్ళిపోతే పోలీసులతో కూడా ఎలా గుర్తుపట్టారో మొత్తం మీద గుర్తుపట్టారు, తీసుకెళ్ళిపోరు. ఈ విషయం అంతా కూడా ఈయనకి సేవకుడికి తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్తే అప్పుడు పిల్లరా చూసిన తర్వాత ఆ వ్యక్తే ఈ వ్యక్తి మొత్తం మీద 14 సంవత్సరాలకి ఎప్పుడు అంటాడు, చాలా భయంకర, ఎవరో చంపేసి ఉంటా బహుశా, విషయం తెలియదు. కానీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు యేసన్న గారికి కనిపించాడంట. అప్పుడు అన్నాడంట, నేను ఒక మనిషిని కాబట్టి నేను క్షమిస్తానని నువ్వు సంతోషపడద్దు, కానీ నువ్వు దేవునికి దృష్టిలో భయంకరటువంటి పాపివి. తప్పు అనుకోమడు ఏమన్నాడు, పరలోకమునకును నీకును తండ్రి విరోధముగా నేను పాపము చేశానంటే ఆ తండ్రి ఏం చేశాడు, కనికరపడ్డాడు, క్షమించాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, విందు చేయించాడు, చక్కగా సంతోషంతో చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అన్నారంట యేసన్న గారు, నా దగ్గర కాదు క్షమించమని, నువ్వు నమ్ముకున్నావని చెప్పా కదా, ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకో. దేవునికి స్తోత్రం కల వెంటనే దేని కదా క్షమాపణ కోరుకుని పశ్చాత్తాపడి బాప్తిసం పొంది ఆ దినం నుంచి కూడా ఆ యేసన్న గారి మినిస్ట్రీలోనే ఒక చక్కటి ముందు పరిచారకుడిగా వచ్చాడు, తర్వాత సువార్థికుడిగా వచ్చాడు, తర్వాత ఒక సంఘానికి కాపరిగా వచ్చాడు. దేవునికి స్తోత్రంగా ఇప్పుడు పిడుగురాళ్ళ ఆ ప్రాంతంలో దేవుని సేవ చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మీ పాపములు మనం ఒప్పుకుంటే దేవుని చేత ఏమొస్తుంది చెప్పండి. కానీ కొన్నిసార్లు నటించాడు. పోలీసులు దొరకకుండా ఏం చేశాడు, నటించాడు, గుండు కొట్టించుకున్నాడు, చూడరనుకున్నాడు, గడ్డంతో ఉంటే తలతో ఉంటే పలానా ఫోటో కూడా వేసేసారు. కానీ ఎప్పుడైతే గుండు కొట్టించుకున్నాడు చూడరనుకున్నాడు, అలాగే తిరిగేశాడు. కానీ చివరికి ఏమైపోయాడు, చిక్కాడు. ఇప్పుడు లోకములో ఒకళ్ళు చెక్కొచ్చు, ప్రభు దృష్టిలో ఇలా గమనించండి, ఎక్కడ నువ్వు దాక్కున్నా కానీ పట్టుకుంటాడు ఆయన. ఆ పట్టుకోక మునిపే, ఆ పట్టబడక మునిపే ప్రభు దగ్గరికి వచ్చే, ప్రభువా పాపిని నిన్ను ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు. దేవునికి స్తోత్రంగా. ఇక అన్నాడు కదా, నా పరుగును కడముట్టించింది
విశ్వాసాన్ని కాపాడుకుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఆ దినముందు నీతి గల న్యాయాధిపతిన ప్రభు అది నాకు మాత్రమే కాదు, నాకు మాత్రమే కాకుండా నాకు తన ప్రత్యక్షతను అపేక్షించేవారందరికీ అనుగ్రహించారు. సరే, ఈ రోజున బోధిస్తున్న నాకు మాత్రమే కాదు, బోధ విన్న మీకు కూడా దేవుడు హల్లెలూయా ఆ నీతి కిరీటము ఉంచబడి ఉంది. కాబట్టి మనందరము కూడా ఆ కిరీటమును పొందుకున్నటువంటి గొప్ప కన్యకలాగా, గొప్ప వధువ సంఘముగా సిద్ధపడాలని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుడి మాట మన వెనుకల్లో దీవించెను గాక.